ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయిందని చెప్పి ఇక్కడ మనకి గోవాలో మన ఆంధ్ర మీల్స్ దొరకాలంటే మాత్రం మంచి చోటు అయితే మాత్రం మన తెలుగు రుచులు అని చెప్పి ఇక్కడ ఒకరు సజెస్ట్ చేశారు. మా రెసిడెన్సీ ఓనర్ సజెస్ట్ చేశారన్నమాట, బెస్ట్ హోటల్ అని చెప్పి. అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆంధ్ర భోజనం మనకు దొరికితే కలిగే ఆనందమే వేరు. ఇదే ఆ హోటలు. ఇందులో ఇప్పుడు లంచ్ అయిపోతున్నాము. టేస్ట్ చూసాక ఎలాగుందో ఏంటో ప్రైజెస్ ఎంతో మొత్తం మీకు తెలియజేస్తాను. ఇదే మన గోవాలో ఆంధ్ర మెస్. చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం. మాకు సజెస్ట్ చేస్తారు ఇక్కడ లోకల్స్ వాళ్ళు. టేస్ట్ చేసాక ఎలా అని చెప్తాము. ఓకే, ఎలా మనకి ఇక్కడ బిల్స్ రేట్ ఎలా ఉన్నాయి? బిల్స్ వెజ్ వచ్చేసి 200, నాన్ వెజ్ మీల్ వచ్చేసి ఓకే, మనకి ఫుల్ మీల్సా? ఫుల్ లిమిటెడ్ అన్లిమిటెడ్ మీల్స్. ఓకే, ఈ ఒకసారి లొకేషన్ అడ్రస్ చెప్తారా మన వాళ్ళకి? ఇది వచ్చేసి కలంగుట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర మనకు ఉంది లొకేషన్. ఇంకా మాకు చాలామంది చెప్పారు ఇక్కడ మా హోటల్ రెసిడెన్సీ వాళ్ళు కానీ అందరూ కూడా ఏం చెప్పారంటే ఈ గోవాలో కలంగట్ ఏరియాలో ఇదైతే మాత్రం బెస్ట్ హోటల్ సజెస్ట్ చేశారు. ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తారు. నెయ్యి, పచ్చడి, శనగపొడి, అన్ని రకాలు చూసారా. ఎంతైనా మన ఆంధ్ర మిల్స్ అంటే ఆంధ్ర మిల్సే. ఒకసారి భోజనం వచ్చా కూడా మీకు వీడియో పెడతాను. ఫైనలీ వచ్చేసింది మేము మిల్స్ అయితే వచ్చింది. మేమైతే మాత్రం చికెన్ మిల్స్ చెప్పాము. చక్కగా మన ఆంధ్ర మిల్స్ అన్నది కరెక్ట్గా స్వీటు, అప్పడము, బగారా రైసు, ములక్కడ కర్రీ, ఫ్రై, రైసు, పప్పు, చికెన్ ఫ్రై ఇచ్చారు. అలాగే చికెన్ కర్రీ కూడా ఇచ్చారు. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మా ఫ్రెండ్ టేస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉందో అడుగుదాము. జనరల్గా ఏంటంటే ఆంధ్ర రుచులు ఆంధ్ర మిల్స్ అని చెప్తారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ వర్షంలోనే ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, అవసరం నిజంగా చెప్పాలంటే ఇక మీరు చూడండి వేయాలిగా ఎవరు ఉంటుంది కదా. బాలు టేస్ట్ చూస్తున్నావా? చికెన్ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు. 3 days నుంచి ఆంధ్ర ఫుడ్ ఒకసారిగా ఆంధ్ర ఫుడ్ దొరికేసరికి చాలా టేస్ట్ వచ్చింది. చాలా అద్భుతంగా వండర్ఫుల్గా, చాలా అన్ని కూడా టేస్ట్ సూపర్గా ఉన్నాయి. చికెన్ ఫ్రై వస్తే టేస్ట్ చికెన్ ఫ్రై బ్రో ఎలా అనిపిస్తుంది? ఆంధ్ర భోజనం ఆంధ్ర భోజనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. నాకైతే మాత్రం వీళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆంధ్ర రుచులు గోవాలో కలంగట్ బీచ్లో మనకి ఒక రోడ్ మీకు పెడతాను, నేను గూగుల్లో మ్యాప్ పెడతాను, చూడండి. చాలా బాగా నచ్చింది. ఎవరికైనా సజెస్ట్ చేయండి. బెస్ట్ టేస్ట్, బెస్ట్ హోటల్, బెస్ట్ స్టాఫ్. ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, అయితే చాలా బాగుంది. ఫైనల్ టేస్ట్ చేస్తాము. మాకైతే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ గోవాలో మీరు ఇలాంటి హోటల్ పెట్టడం వల్ల మీ బిజినెస్ పక్కన పెడితే మాలాంటి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నా ఛానల్ నేమ్ వచ్చి ఓంకార్ తెలుగు ట్రావెలర్. ఓంకార్ తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. సంబంధించినవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. టూరిస్ట్ ప్యాకేజెస్ కానీ షాపింగ్ సంబంధించి అన్నీ కూడా కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే కాస్ట్ ఎక్కువగా ఉంది. టిటోస్ లైన్ దగ్గరికి వచ్చేస్తున్నాము. మరి కొద్దిసేపట్లో ది మోస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అయినటువంటి నైట్ లైఫ్ పబ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండే ఒక ఏరియా టిటోస్ లైను. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. ఈ ఏరియా అంతా కూడా మనకి బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం, అందులో రోడ్డు కూడా బాగా తక్కువగా ఉండడం వల్ల పార్కింగ్కి అయితే అసలు ప్లేస్ దొరకట్లేదు. పే పార్కింగ్ అని ఇచ్చారు కానీ టిటోస్ లైన్ ఏరియాలో మనం గమనించాల్సింది ఏంటంటే పే పార్కింగ్ ఉన్నా సరే అది ఫుల్ అయిపోయింది. దానివల్ల కొంచెం అయితే మాత్రం తిరుగుతూ ఉన్నాము, ఎక్కడ దొరుకుతుందా కొంచెం స్పేస్ అని చూస్తున్నాము. ఇక్కడైతే మనకి చర్చి కనిపిస్తుంది చూసారా. మొత్తం గోవా అంతా కూడా మనకి ఎక్కువగా చర్చెసే కనిపిస్తున్నాయి. తక్కువ అన్నా ఉండాలి లేదా ఫేమస్ అయినా ఉండాలి. అంతే, మనకి మెయిన్ అంతా కూడా టిటోస్ లైన్. టిటోస్ లైన్ మొత్తం మనకి ఇక్కడంతా కూడా నైట్ లైఫ్లో ఉంటుంది అన్నమాట. చిల్ పార్టీ మూడ్ ఉంటుంది. మొత్తం కూడా పబ్స్ ఉంటాయి.
రష్యన్ గర్ల్స్ కానీ ఇక్కడంతా కూడా పబ్స్లో ఉంటారు వెల్కమ్ చేయడానికి. చూసుకొని చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. స్కామ్స్ పర్టికులర్ ఏంటంటే మాత్రం ఇక్కడ మాత్రం ఇది చూసారు, ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది టిటోస్, ఇదే మెయిన్ టిటోస్ లైన్. ఇదే మనకి టిటోస్ పప్పు. ఇక్కడైతే మాత్రం కార్ పార్కింగ్ ఉంది కానీ ఇది 400 రూపీస్ అంట పార్క్ చేయడానికి. మరీ ఓవర్గా అనిపించింది. ఇంకా అలా మూవ్ అవుతూ ఉన్నాం చూద్దామని చెప్పి. ఎలాగ ఆల్రెడీ కవర్ చేస్తాం కదా టిటోస్ లైన్. లెఫ్ట్ సైడ్ చూడండి. చూసారు ఇక్కడ రష్యన్ గర్ల్స్ మనకి బయట వెల్కమ్ చెప్పడానికి ఉన్నారు. టిటోస్ లైన్లో ఉన్నాం ప్రజెంట్. అయితే మాత్రం ఫుల్ పార్టీ మూడ్లో ఉంది అంతా కూడా. మనకి ఇది బ్యాక్ సైడ్ ఏమో బీచ్ ఉంటుంది, ఇలా వెళ్తే ఏమో టీచర్స్ లైన్ ఉంటుంది అన్నమాట. ఫుల్ మ్యూజిక్తో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకి బ్యాంకాక్లో నానా ప్లాజా, మనకి పటాలు వచ్చి వాక్ స్ట్రీట్ ఎంత ఫేమస్. ఇక్కడ మనకి గోవా, నార్త్ గోవాలో మన కలంగట్ ఏరియాలో మనకి ఈ యొక్క టీటోస్ లైన్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఏమో ఎక్స్ట్రీమ్ పబ్ ఇది. అలాగే అడుగుతుంటారు, మనం పట్టించుకోకర్లేదు. మేము మనకి అవసరం లేదు కదా, మనం తాగేవాళ్ళం కాదు, లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం కాదు. టిటోస్ లైన్లో కార్ పార్కింగ్ ఇక్కడే 400 రూపీస్ దాకా ఉందన్నమాట. పార్కింగ్ సండే కాబట్టి నార్మల్ డేస్ 300 రూపీస్ ఉంటుందంట. ఫుల్ పార్టీ మూడ్లో ఉందంతా కూడా. సరే మ్యూజిక్ బాగా వస్తుంది. వాకింగ్ స్ట్రీట్ మనకి పటాలో వాకింగ్ వాకింగ్ ఇదంతా కూడా మనకి టీటోస్ లైన్ మెయిన్ లైన్ అన్నమాట. టీటోస్ సెకండ్ లైన్ ఇది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ వచ్చి మనకి బాగా బీచ్కి వెళ్ళే రూట్ ఉంటుంది. మనకి బీచ్కి వెళ్ళాలంటే ఈ రూట్ కరెక్ట్. ఎండింగ్ పాయింట్ దాకా అయితే వచ్చేసాము టీటోస్ లైన్లో. ఓకే పర్వాలేదు. అంటే మనకి బ్యాంకాక్ పటాయా వాకింగ్ స్ట్రీట్ అంటే ఫేమస్, వరల్డ్కి ఫేమస్. అది చాలా పెద్దగా ఉంటాయి అక్కడ పబ్స్ కానీ ఆ యొక్క పార్టీ మూడ్ కానీ కూడా ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో గోవాలో పర్టికులర్గా కలంగట్ బీచ్ ఏరియాలో ఈ టిటోస్ లైన్ అనేది చాలా ఫేమస్. ఓకే పర్వాలేదు, సరదాగా వచ్చి ఫ్రెండ్స్తో తిరగడానికి అయితే బాగానే అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంది, క్లాస్గా ఉంది. నైట్ లైఫ్ సరదాగా పార్టీ మూడ్లో చిల్ అవుతూ వెళ్ళడానికి చూడడానికి బాగుంది. లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. బీచ్ అంతా కూడా నైట్ వ్యూ ఇది. మొత్తం పార్టీ మూడ్లోకి వచ్చేసింది ఇక్కడంతా కూడా. ఫుల్ లైటింగ్ సెటప్తో బాగా బీచ్ బాగా తయారు చేశారు. మీరు చూడొచ్చు నైట్ బాగా బీచ్ ఎలా ఉందనేది.